హీరోయిన్ పూజా హెగ్డే వరుస హిట్లతో దూసుకుపోతున్న టైంలో రాధేశ్యామ్తో ఫ్లాప్ ని ఫేస్ చేసింది. రష్మిక మాత్రం వరుస హిట్లు సొంతం చేసుకుంది. ఆఖరికి ఆఫర్లు లేని ప్రజ్ఞకి కాలం కలిసొచ్చింది. హిట్లే లేని నిత్యా మీనన్ కి బ్లాక్ బస్టర్ సొంతమైంది. మరి పూజా హెగ్డేకే ఎందుకు సీన్ రివర్స్ అయింది? హ్యావ్ ఎ లుక్. పూజా హెగ్డేకి తిరుగులేదన్నారు. వరుస హిట్లతో టాప్ స్పీడ్ తో దూసుకువెళ్తోందన్నారు. కట్ చేస్తే రాధేశ్యామ్తో స్పీడ్ బ్రేకర్ పడింది. టాలీవుడ్ లో ఆఫర్లు రాక హిట్లు లేక తికమక పడ్డ లేడీ ప్రజ్ఞా జైస్వాల్. అలాంటి తను కూడా అఖండతో హిట్ కొట్టింది. ఆఫర్ల వరద సొంతం చేసుకుంది. నిత్యా మీనన్ కి గత కొంతకాలంగా హిట్లు లేవు, ఇక్కడ ఆఫర్లు కూడా లేవు. అలాంటి టైంలో తను కూడా బిగ్ స్టార్ తో జోడీ కట్టి భీమ్లా నాయక్ తో హిట్ సొంతం చేసుకుంది. పవర్ స్టార్ తో జోడీ కట్టి నిత్యా మీనన్ చేసిన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. వసూళ్ల వరద తెచ్చింది. మొత్తానికి అక్కడ అడ్రస్ లేని నిత్య కూడా హిట్లు ఆఫర్లు పట్టేసింది. అదే పూజా హెగ్డేకి కరువైంది. పూజా హెగ్డే ఆశలన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేయబోతున్న సినిమా మీది. అలవైకుంఠపురంలో హిట్ తో తన ఫేట్ మార్చిన మాటల మాంత్రికుడే మళ్లీ పూజా తలరాత మారుస్తాడా? తమిళ బీస్ట్ తో విజయ్ ఆ పని చేస్తాడా?